హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. ఇవాళ మనము సిలోయిజంని వితౌట్ వెన్ డయాగ్రామ్తో ఎలా చేయాలి అని చెప్పి చూద్దామండి. అది కూడా చాలా సింపుల్ ట్రిక్తో మీరు జస్ట్ 2 to 5 seconds లోపు ఖచ్చితంగా అయితే ప్రతి క్వశ్చన్ని కూడా ఈ ఎగ్జామ్స్లో చేయొచ్చు. ప్రతి క్వశ్చన్ కూడా చాలా క్లియర్గా నేను బేసిక్ నుంచి కూడా కాన్సెప్ట్ మొత్తం కూడా మీకు క్లియర్గా వివరించుదాం అనుకుంటున్నానండి. ఈ యొక్క సిలోయిజం టాపిక్ నేను 3 parts కింద విభజించాను. ఆ 3 parts కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో 3 వస్తాయి. అది కూడా ఎలాగా విభజించాను అంటే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి బేసిక్ మోడల్స్ ఎలా చేయాలి అని క్లియర్గా చెప్తాను. అండ్ అలాగే తర్వాత వచ్చేసరికి పాసిబిలిటీ కేసెస్ ఎలా చేయాలి, అండ్ అలాగే ఐదర్ ఆర్ నైదర్ నార్ ఎలా చేయాలి అని కూడా, వితౌట్ వెన్ డయాగ్రామ్తో ఎలా చేయాలి అని కూడా చాలా క్లియర్గా అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, విత్ ఫుల్ కాన్సెప్ట్తో అయితే చెప్తాను. మనకు ఫస్ట్ సిలోయిజమ్స్లో మనకు తెలిసినవి ఏంటి అంటే, ఆలు, సమ్ము, సమ్ నాటు, నో. ప్రతి క్వశ్చన్ కూడా దీనికి రిలేట్ అయ్యే ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే తెలుసుకోండి. మనకి సిలోయిజం అనే టాపిక్లో మనకి ఫస్ట్ ఆలు, సమ్ము, సమ్ నాటు, నో అన్నవి క్లియర్గా అయితే ఉంటాయి. దాంతోనే మనం క్వశ్చన్ అయితే చేయగలము. తర్వాత చూసినట్లయితే మనకి సిలోయిజం టాపిక్ కావాలి అంటే ఖచ్చితంగా అయితే ఒక 5 రూల్స్ చెప్తానండి. ఆ 5 రూల్స్ మీరు పాటించినట్లయితే చాలా ఈజీగా వితౌట్ వెన్ డయాగ్రామ్తో అయితే చేయొచ్చు. వితౌట్ వెన్ డయాగ్రామ్తో ఎందుకు చేయమంటున్నాను అంటే, మీరు వెన్ డయాగ్రామ్స్ వేసినప్పుడు చాలామంది కూడా చాలా కన్ఫ్యూజన్స్కి గురవుతున్నారు. ఎందుకు అంటే, మనం ఆలు, సమ్ము, సమ్ నాటు దగ్గర మనము చాలా కూడా ఒక్కొక్కసారి పాసిబిలిటీ కేసెస్ కూడా చాలా కష్టంగా ఉంటాయి, చాలా అర్థం కూడా కాదు. అప్పుడు మనకేమవుతుంది, ఆ వెన్ డయాగ్రామ్ చేసినప్పుడు కూడా డెఫినెట్ కేసెస్ అవి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. దానివల్ల ఈ యొక్క కాన్సెప్ట్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అది కూడా చూడండి, మీరు ఒక 5 రూల్స్ అయితే క్లియర్గా నేర్చుకోవాలండి. ఆ 5 రూల్స్ ఏంటి అని ఇప్పుడు నేను మీకు చెప్తాను. చూడండి, రూల్ నెంబర్ 1 ఏంటి అంటే, ఎవరైనా ఖచ్చితంగా ఈ వీడియో మనకు ఫుల్గా కావాలి, మనకు చాలా యూస్ఫుల్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ 5 రూల్స్ ఒక దగ్గర రాసుకోండి. అండ్ అలాగే తర్వాత ప్రాక్టీస్ కూడా చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అయితే కనబడతాయి. చూడండి, ఫస్ట్ రూల్ ఏంటి అంటే, ఇఫ్ స్టేట్మెంట్ ఈస్ పాజిటివ్ దెన్ కన్క్లూజన్ మస్ట్ బి పాజిటివ్. మనము ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి, మన ఆలు, సమ్ము అన్నది పాజిటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ స్టేట్మెంట్స్. అండ్ అలాగే సమ్ నాటు, నో అన్నది మనకి నెగిటివ్ సెంటెన్సెస్ అవుతాయి. అంతే అండి. సో అర్థమైందండి, ఆలు, సమ్ము అన్నది పాజిటివ్ కేసెస్. అండ్ నాట్ వస్తుంది కాబట్టి మనకు మామూలుగా కూడా నాట్ అంటే నెగిటివ్ కాబట్టి సో మనకి నెగిటివ్ కేసెస్ అని అర్థమవుతుంది. అంటే మనకి సిలోయిజం టాపిక్లో 2 పాజిటివ్ కేసెస్ అండ్ 2 నెగిటివ్ కేసెస్ వస్తున్నాయని క్లియర్గా గుర్తుపెట్టుకోండి. చాలా మందికి బేసిక్ నుంచి తెలియదు కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే కొంచెం స్కిప్ చేసుకోండి, తర్వాత మాత్రం స్కిప్ చేయొద్దు. తర్వాత స్కిప్ చేసినట్టయితే మీకు అర్థం అవ్వదు క్లియర్గా. సో చూద్దాం. చూడండి, ఫస్ట్ రూల్ వచ్చేసి, ఈ స్టేట్మెంట్ ఈస్ పాజిటివ్ దెన్ కన్క్లూజన్ మస్ట్ బి పాజిటివ్. అంటే ఫర్ ఆల్ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ అనేది ఉంటుంది. తర్వాత చూద్దాం, సెకండ్ రూల్ ఏంటి అంటే, ఇఫ్ స్టేట్మెంట్స్ ఈస్ నెగిటివ్ దెన్ కన్క్లూజన్ మస్ట్ బి నెగిటివ్. ఇందాక మీకు చెప్పాను కదా, నెగిటివ్ స్టేట్మెంట్ అయితే నెగిటివ్లోనే మనకు కన్క్లూజన్స్ కూడా రావాలి ఖచ్చితంగా. మీకు ఎగ్జాంపుల్స్ చేసినప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. ప్రస్తుతానికే చూడండి, నెగిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నో పెన్స్ ఆర్ పెన్సిల్స్ అనేది మనకు నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. తర్వాత రూల్ నెంబర్ 3 చూసినట్లయితే మనకు చూడండి, మనం ఏదైనా ఎప్పుడూ కూడా సిలోయిజం చేసినప్పుడు 2 స్టేట్మెంట్స్ని మనం కంబైన్ చేస్తేనే మనకి కన్క్లూజన్ అన్నది వస్తుంది, అవునా? సో అదే మనకి చూద్దాం. ఇప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్ ప్లస్ పాజిటివ్ స్టేట్మెంట్, 2 పాజిటివ్ స్టేట్మెంట్స్ని కలిపినప్పుడు మీకు ఖచ్చితంగా పాజిటివ్ స్టేట్మెంటే వస్తుంది, నెగిటివ్ రాదు. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ స్టేట్మెంట్స్ని కలిపినప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్ మాత్రమే వస్తాయి. అండ్ అలాగే నెగిటివ్ స్టేట్మెంట్తో కలపాల్సిన పరిస్థితి వచ్చినట్లయితే అసలు అక్కడ నో కన్క్లూజన్, మీరు డైరెక్ట్గా నైదర్ నార్ పెట్టేయచ్చు. ఓకే అండి, ఆ కన్క్లూజన్ రాంగ్ అన్నట్టు అర్థము. 2 నెగిటివ్ కేసెస్ మనం ఎప్పటికీ కూడా కలపలేము. ఓకే, తర్వాత మనకి వితౌట్ వెన్ డయాగ్రామ్తో చేసేటప్పుడు మనకి మెయిన్గా కావాల్సింది ఈ రూలేనండి. క్లియర్గా అర్థం చేసుకోండి అండ్ అలాగే క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఒక చోట ఖచ్చితంగా రాసుకోండి. ఆలు అంటే నేను ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఫర్ సపోజ్ ఆల్ యొక్క స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ అని ఉంటుంది కదా. ఉంటే మన ఆల్ అన్న దానికి మనము ఫస్ట్ ఎలిమెంట్కి 100, సెకండ్ ఎలిమెంట్కి 50 అన్నట్టు మనం వేసుకుంటాం. అండ్ అలాగే సెకండ్ సమ్కి అయితే నేను 50-50 ఇస్తున్నాను. ఎందుకు అంటే, సెకండ్ సమ్ అంటే మనం హాఫే తీసుకుంటాం, అంటే ఒక పార్ట్లో సగం మాత్రమే సమ్ అవుతుంది, అంతేగాని ఫుల్ అవ్వదు కాబట్టి 50-50 తీసుకుంటున్నాం. అండ్ అలాగే నో అంటే నెగిటివ్, మొత్తం టోటల్గా నెగిటివ్, అసలు అది సపరేట్ కాబట్టి దాన్ని సపరేట్గా తీసుకుంటాం కాబట్టి 100 తీసుకుంటున్నాం. ఓకే అండి, ఇది క్లియర్గా మీకు అర్థమవుతుంది.
అండ్ అలాగే సమ్ నాట్ వచ్చినప్పుడు కూడా మనము సమ్ అంటే 50 అండ్ అలాగే నాట్ అంటే 100 50 100 వస్తుంది. నేను ఇక్కడ రాయలేదు, మీకు క్లియర్గా తర్వాత ఎగ్జాంపుల్స్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకసారి క్లియర్గా అయితే ఇది ఒకసారి ఖచ్చితంగా కూడా మీరు నోటీస్ చేసుకోండి అండ్ అలాగే క్లియర్గా రాసుకోండి. ఆల్ అంటే 100 50 అండ్ అలాగే సమ్ అంటే 50 50 నో అంటే 100 100. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదండి. మీకు చాలా నేనేమి స్క్వేర్స్ గుర్తుపెట్టుకోమంటలేదు, ఏదో గుర్తుపెట్టుకోమంటలేదు, ఈజీగా 150 గుర్తుపెట్టుకోండి అంటున్నాను అంతే. క్లియర్గా అయితే గుర్తుంటుంది. చూడండి నెక్స్ట్ తర్వాత 5th రూల్ ఏంటి అంటే ఇండైరెక్ట్ రిలేషన్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఆల్ సాక్సెస్ ఆర్ స్కర్ట్స్, ఆల్ స్కర్ట్స్ ఆర్ రోడ్స్, ఆల్ బ్రషెస్ ఆర్ రోడ్స్, ఆల్ రోడ్స్ ఆర్ కేక్స్ అని ఇచ్చినట్లయితే మన కన్క్లూజన్స్ లో ఆల్ కేక్స్ ఆర్ స్కర్ట్స్, ఆల్ రోడ్స్ ఆర్ బ్రషెస్ అని చెప్పి ఇలా అయితే ఇవ్వడం జరుగుతుంది, ఇండైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకు చూడండి ఆల్ కేక్స్ ఆర్ స్కర్ట్స్. స్కర్ట్స్ అంటే ఇక్కడ ఉంది, మన కేక్స్ ఎక్కడుందండి, ఇక్కడ లాస్ట్ లో ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రతి స్టేట్మెంట్ ని కూడా కలపాల్సింది. ఆల్ సాక్సెస్ ఆర్ స్కర్ట్స్ అన్నప్పుడు ఆల్ సాక్సెస్ ఆర్ రోడ్స్ అని ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి మళ్ళీ మన రోడ్స్ ని క్యాన్సిల్ చేయాలి. ఆల్ సాక్సెస్ ఆర్ బ్రషెస్ అవుతుంది. అలాగా ప్రతి దాన్ని కూడా కంబైన్ చేసుకుంటూ కేక్స్ కి స్కర్ట్ కి ఒక కన్క్లూజన్ అనేది తీసుకురావాలి. అది ఎలా చేయాలో మనం నెక్స్ట్ మన ఎగ్జాంపుల్స్ లో మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి మెయిన్ రూల్ ఏంటి అంటే ఇక్కడ ఫైండ్ ద కామన్ వర్డ్స్ ఇన్ స్టేట్మెంట్ అండ్ అసైన్ ద వాల్యూ. మనకి కామన్ వాల్యూస్ ఏమున్నాయి అంటే కామన్ గా మన కన్క్లూజన్ లో కేక్స్ స్కర్ట్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు ఇక్కడ మనకి స్కర్ట్స్ ఎక్కడ ఉంది, కేక్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ రెండింటిని మనం కలపగలుగుతున్నామా లేదా అని మనం చెక్ చేయాలి. ఫస్ట్ కామన్ వర్డ్స్ మస్ట్ హ్యావ్ 100 అదర్వైజ్ కన్క్లూజన్ డజంట్ ఫాలో. మనకి కామన్ వర్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ లో ఆల్ సాక్సెస్ ఆర్ స్కర్ట్స్, ఆల్ స్కర్ట్స్ ఆర్ రోడ్స్ అని ఉంది కదా. ఇక్కడ మీకు మనం 150 రూల్లో ఆల్ కి 150 అంటున్నాం కదా. ఈ ఫస్ట్ ఎలిమెంట్ కి 100, సెకండ్ ఎలిమెంట్ కి 50 వేస్తాము. కింద దాంట్లో కూడా అంతే సేమ్ 100 50 వేసినప్పుడు స్కర్ట్స్ కి రెండు సేమ్ ఎలిమెంట్స్ స్కర్ట్స్ ఉన్నాయి కదా. ఆ స్కర్ట్స్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆ యొక్క సేమ్ ఎలిమెంట్ కి ఏదో ఒకదానికి ఖచ్చితంగా 100 ఉండాలి. రెండిట్లకి ఉన్నా పర్వాలేదు, ఒకదానికి మాత్రం ఖచ్చితంగా ఉండాలి అన్నది ఈ యొక్క రూల్ అనమాట. మనం ఎగ్జాంపుల్ చేసినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ మీకోసం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నార్మల్ అండి, అంటే మనకి కన్క్లూజన్ 1 ఫాలోస్ 2 ఫాలోస్ అని చెప్తాం కదా, ఆ యొక్క ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకొచ్చాను మీ ముందుకి. ఎందుకు అంటే మీకు ఎయిదర్ ఆర్ కేసు నేను ఇంకా మీకు చెప్పలేదు, సో అందుకని నార్మల్ కేసెస్ని మాత్రమే మీ ముందుకు అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ నేను మీకోసం ఇవి రాసాను చూడండి. ఆల్ అంటే 100 50 అండ్ సమ్ అంటే 50 50, నో అంటే 100 100, సమ్ నాట్ అంటే ఇందాక మీకు చెప్పాను కానీ చూపించలేదు కదా. సమ్ నాట్ అంటే సమ్ అంటే 50, నాట్ అంటే 100 అని చెప్పి మనం తీసుకుంటాము. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆల్ సాక్సెస్ ఆర్ స్కర్ట్స్, ఆల్ స్కర్ట్స్ ఆర్ రోడ్స్ అని ఉన్నాయి. మనం ఈ రెండింటిని యాడ్ చేయాలి కదా, యాడ్ చేస్తే మనకు కన్క్లూజన్స్ వస్తాయి, రైట్. మనం అసలు ఎప్పుడూ కూడా టైం వేస్ట్ చేయొద్దు. ఎగ్జామ్లో టైం వేస్ట్ చేయకుండా మీరు స్టేట్మెంట్ని అస్సలు చూడొద్దు. నేను మీకు ట్రిక్తోనే చెప్తానని చెప్పాను కాబట్టి ట్రిక్తోనే చెప్తున్నాను, వితౌట్ వెన్ డయాగ్రామ్తో చెప్తున్నాను. చూడండి కన్క్లూజన్ వచ్చేసి మనం కన్క్లూజన్స్ని మాత్రమే చూద్దాము, స్టేట్మెంట్స్ని చూడొద్దు. స్టేట్మెంట్స్ని చదివే టైం కూడా మీరు వేస్ట్ చేయొద్దు, జస్ట్ కన్క్లూజన్స్ని మాత్రమే చూడండి. మీకు అవి కూడా ఇక్కడ ఎలిమెంట్ ఏముంది, ఆల్ ఉంది, 2 ఎలిమెంట్స్ సాక్స్ రోడ్డు అంతే. మీరు మెయిన్లో అనుకోవాల్సింది ఫస్ట్ ఆల్ ఉంది అంటే 100 50, ఓకే. ఎలిమెంట్స్ ఏమున్నాయి, సాక్స్ రోడ్డు, అవి రెండు మాత్రమే చూడండి. సాక్స్ రోడ్డు కూడా మనం ఎక్కడ కలిపితే వస్తున్నాయి అని మనం చెక్ చేయాలి అంతే. సాక్స్ రోడ్డు ఉన్న ఎలిమెంట్స్ చెక్ చేస్తే మనకి ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్లో సాక్స్ రోడ్స్ కలుపుతున్నాయి. మనం రూల్లో నేను మీకు చెప్పానండి క్లియర్గా, మనం 2 స్టేట్మెంట్స్ని కలిపినప్పుడు ఒకదానికి 100 ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి, అది ఉందా లేదా అని చెప్పి చెక్ చేయాలి. చూడండి చెక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఆల్ స్టేట్మెంట్లో మనకి ఎలిమెంట్స్ ఫస్ట్ ఎలిమెంట్కి మనం 100 అనుకుంటాము అండ్ అలాగే సెకండ్ ఎలిమెంట్కి 50 అనుకుంటాం కదా. అండ్ అలాగే కింద ఇక్కడ 100 ఆలే ఉంది కాబట్టి మనం 100 50 అని రాసుకుంటాం. చూడండి మన ఫస్ట్ కన్క్లూజన్ వచ్చేసి ఆల్ సాక్సెస్ ఆర్ రోడ్స్ అంటున్నాం కదా. సాక్స్ రోడ్డు అంటే ఇక్కడ 100 ఇక్కడ 50 ఉండాలి, రైట్. చూడండి మనకి నేను చెప్పినట్టు మీకు ఈ యొక్క ఎలిమెంటు మనకి కామన్ ఎలిమెంట్కి నేను చెప్పిన రూల్ ప్రకారం ఒక 100 అయితే ఖచ్చితంగా ఉండాలన్నాను, ఖచ్చితంగా ఉంది. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయ్యి మీకు ఆల్ సాక్సెస్ ఆర్ రోడ్స్ సరిపోతుందండి. ఆల్కి మనకి 100 ఉండాలి అండ్ అలాగే రోడ్కి 50 ఉంది. ఆల్ సాక్సెస్ ఆర్ 50 రోడ్స్ మనకు సరిపోయింది కదా. మన స్టేట్మెంట్ డైరెక్ట్గా మనకి చూడంగానే మనం చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూడండి ఈ యొక్క పార్ట్
అండ్ అలాగే ఈ యొక్క పార్ట్ మాత్రమే కలిపేసాం. తర్వాత చూడండి సమ్ సాక్సెస్ ఆర్ రోడ్స్ అన్నారు. సాక్సెస్ రోడ్స్ కూడా ఇచ్చారు కదా, ఈ సాక్సెస్ రోడ్స్ ఇచ్చినప్పుడు కూడా మనకి సమ్ ఇచ్చారు. ఇక్కడ సమ్ సరిపోతుందా లేదని ఎలా తెలుస్తుందండి మనకి? ఇక్కడ మనం ఎలిమెంట్స్కి మన యొక్క వాల్యూస్ వేసినట్టయితే 50 కదా సమ్కి. మనము యాక్చువల్గా సాక్సెస్కి 100 ఉంది, 50 సరిపోదు కదా మేడం, ఇది రాంగ్ అని అంటారు. కానీ రైటే అండి. ఎలాగంటే మనం 100 రూపీస్ ఎర్న్ చేస్తున్నప్పుడు మనం 50 రూపీస్ ఖర్చు పెట్టగలం కదా ఈజీగా. ఒకవేళ ఇక్కడ ఈ రోడ్స్కి మీరు 100 ఉందనుకోండి, అది రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి స్టేట్మెంట్లో 50 రూపీసే మనం ఎర్న్ చేస్తున్నప్పుడు 100 రూపీస్ ఎలా ఖర్చు పెట్టగలం? సో మనం 50 ఎర్న్ చేస్తున్నాం, 50 ఖర్చు పెడతాం. ఇక్కడ 100 ఎర్న్ చేస్తున్నాం, 50 రూపీస్ ఖర్చు పెట్టగలం చాలా ఈజీగా. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. మీకు నెక్స్ట్ చేసినప్పుడు బాగా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టేట్మెంట్లో చూడండి మనకి చాలా పెద్దవి, అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఆలోచించి నేను మీకు ఈ స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఆల్ మీన్స్ ఆర్ కప్స్, ఆల్ కప్స్ ఆర్ పిన్స్, సమ్ కప్స్ ఆర్ బాక్సెస్, సమ్ బాక్సెస్ ఆర్ పిన్స్ అని స్టేట్మెంట్స్ 4 ఇవ్వడం జరిగింది. మనం స్టేట్మెంట్స్ని చూడం, కన్క్లూజన్స్ని మాత్రమే చూస్తాం. ఫస్ట్ కన్క్లూజన్ ఏంటి? మీన్స్ కప్స్ సమ్తో పాటుగా ఉంది. అసలు ఇది కూడా కన్క్లూజన్లో మనం చూడక్కర్లేదండి, మీన్స్ కప్స్ ఉన్నాయి. సో మీన్స్ కప్స్ని మనం ఎలా యాడ్ చేయాలి అని చూస్తాం. ఇక్కడ చూసారా మీన్స్ కప్స్ ఒకే లైన్లో ఉన్నాయి. సో మనకి వాల్యూస్ మనం కన్క్లూజన్స్కి మాత్రమే వేస్తాం, 50 and 50 అని చెప్పి వేసినప్పుడు మనకి ఇక్కడ ఆల్ మీన్స్ కప్స్, మీన్స్కి మనకి ఇక్కడ మీన్స్ కప్స్ కూడా ఒకే లైన్లో ఉన్నాయి. ఆల్ అంటే 100 అండ్ ఇది 50 కదా. మనం ఇక్కడ 50 ఇందాక చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం కూడా ఈ యొక్క 50 మనం ఖర్చు పెట్టగలం కాబట్టి ఇది రైట్. తర్వాత ఆల్ పిన్స్ ఆర్ కప్స్, పిన్స్ కప్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఆల్ పిన్స్ కప్స్, ఆల్ సేమ్ లైన్లోనే ఉన్నాయి, మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్ కప్స్ అంటే ఇది 100, ఇది 50 అంటున్నాం మనకు. కానీ ఇక్కడ కన్క్లూజన్లో చూడండి ఆల్ పిన్స్ దగ్గర 100, కప్స్ దగ్గర 50 వచ్చింది, రైట్. అలా వచ్చినప్పుడు ఏంటి అంటే మనకి యాక్చువల్లీ మనం పిన్స్కి 50 రూపీస్ ఎర్న్ చేస్తున్నప్పుడు ఇక్కడ 100 రూపీస్ ఎలా ఖర్చు పెట్టగలమండి? సో ఇది రాంగ్, రైట్. తర్వాత చూడండి తర్వాత కన్క్లూజన్ ఏంటంటే సమ్ పిన్స్ ఆర్ బాక్సెస్ అంటున్నాం. పిన్స్కి 50 అండ్ అలాగే బాక్సెస్కి 50. పిన్స్ బాక్సెస్ ఎక్కడ ఉన్నాయండి? పిన్స్ బాక్సెస్ ఇక్కడ ఉన్నాయి. సో చూడండి పిన్స్ బాక్సెస్ 50 ఇవి రివర్స్ అయ్యాయి, అంతే మనకు సరిపోయింది, రైట్. సరిపోయింది. తర్వాత చూద్దాము తర్వాత ఏంటి? సో ఇది రైటే. తర్వాత కన్క్లూజన్ ఏంటి అంటే ఆల్ మీన్స్ ఆర్ కప్స్ అంటున్నాడు. ఆల్ మీన్స్ ఆర్ కప్స్ మనకి సేమ్ స్టేట్మెంట్ కింద ఇచ్చారు. ఈ యొక్క చూసారా మనకి క్లియర్గా స్టేట్మెంట్ డైరెక్ట్గా ఇచ్చేసారు. సో మనం డైరెక్ట్గా ఇది చూడకుండానే రైట్ పెట్టేస్తాం. ఇది ఐబీపీఎస్ ఒక ఎగ్జామ్లో అయితే ఇవ్వడం జరిగిందండి, అందుకే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, అమ్మో ఇన్ని కన్క్లూజన్స్ ఇచ్చారు ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ఏం భయపడాల్సిన అవసరం, చాలా ఈజీగా ఇస్తారు. సో తర్వాత నెక్స్ట్ చూడండి అర్థమవుతుంది. ఇప్పటివరకు అయితే కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో మొత్తం అయ్యే లోపల అర్థం కాలేదండి, మాకు కొంచెం ఇంకా డౌట్ ఉంది అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. అండ్ చూడండి మీరు ఒకసారి కనుక ఈ మెథడ్ని ఫాలో అయ్యి మీరు ఓన్ చేసుకొని చేస్తున్నారు అంటే ఖచ్చితంగా కూడా మీ యొక్క ఆన్సర్ బిలో 10 సెకండ్స్లోనే మీ యొక్క ఆన్సర్ అయితే ఖచ్చితంగా అయిపోతుంది. మనకి ఈ యొక్క బ్యాంకింగ్ కెరీర్లో కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లోనే మనకు కావాల్సిన టైం మేనేజ్మెంట్ కాబట్టి ఆ టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా సిలబస్ అండ్ టాపిక్స్లో నుంచి 5 మార్క్స్ అయితే గ్యారంటీ వస్తాయి. 3 to 5 మార్క్స్ ప్రతి ఎగ్జామ్లో కూడా మనం ఈజీగా చూస్తాం. ఆఖరికి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా ఈ సిలబస్ అండ్ టాపిక్ని తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో అది కూడా మీరు చాలా ఈజీగా వెన్ డయాగ్రామ్స్తో అయితే డెఫినెట్ కేసెస్ ఇండెఫినెట్ కేసెస్ దగ్గర మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఆ మెథడ్ని ఆపేసి మీరు ఖచ్చితంగా ఏ మెథడ్ని అయితే ఫాలో అవుతారో అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ చూడండి తర్వాత స్టేట్మెంట్ చూసినట్లయితే మనకి ఇక్కడ నో స్టేట్మెంట్ ఇచ్చారండి, అంటే నెగిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ కన్క్లూజన్స్ వచ్చాయి. అండ్ పాజిటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ కన్క్లూజన్స్ వచ్చాయి. ఇక్కడికి వచ్చేసరికి మీకు నెగిటివ్ నేను కావాలనే పెట్టాను ఈ యొక్క క్వశ్చన్. చూడండి స్టేట్మెంట్స్లో 100 నో అంటే మనకు తెలుసు 100 మనం కోడింగ్ ఇచ్చేసుకుంటే ఈజీ అయిపోతుంది. మనకి 100 ఆల్ అంటే 150 మనకి తెలుసండి. మనం ఫస్ట్ క్వశ్చన్స్ చూడం కదా, కన్క్లూజన్సే చూస్తాం. కన్క్లూజన్స్ చూసినప్పుడు మనకి ఎలిమెంట్స్ ఏమున్నాయి? 100 మ్యాన్, క్యాట్కి 100 ఉన్నాయి. సో మ్యాన్కి 100 ఉందా, క్యాట్కి 100 ఉంది. సో ఓకే మనం 2 స్టేట్మెంట్స్ని కలపాలి. కలిపినప్పుడు చూడండి నో
మ్యాను క్యాటు మనం నెగిటివ్ స్టేట్మెంట్ రెండు నెగిటివ్ స్టేట్మెంట్స్ని కలిపితే నెగిటివ్ స్టేట్మెంట్ రాదు. ఈ కన్క్లూజన్ రాంగ్. ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్. తర్వాత ఆల్ మ్యాన్స్ ఆర్ టైగర్స్ అంటున్నాను. ఆల్ మ్యాన్స్ ఆర్ టైగర్స్ అంటే మ్యాన్ని టైగర్ని కలిపినప్పుడు మనకి రెండు ఒకటి మ్యాను టైగరు రెండింటిని కలిపినప్పుడు ఆల్ యొక్క స్టేట్మెంట్ రాదు. సో ఖచ్చితంగా కూడా నెగిటివ్ పాజిటివ్ స్టేట్మెంట్ అయితే రాదు, నెగిటివే రావాలి. నెగిటివ్ కూడా నెగిటివ్ కలిపినప్పుడు నెగిటివే రావాలి కాబట్టి ఇది కూడా రాంగ్. చూడండి, ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్టయితే సమ్ క్యాజువల్స్ ఆర్ ఫార్మల్, ఆల్ ఫార్మల్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, ఆల్ ఎక్స్పెన్సివ్స్ ఆర్ ఎలిగెంట్ అని ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ స్టేట్మెంట్స్ని చదవకుండా కన్క్లూజన్స్ని చూసినట్లయితే ఆల్ ఫార్మల్స్ ఆర్ ఎలిగెంట్ అని ఇచ్చారు. ఆల్ అంటే మనకి 100, 50 అండ్ అలాగే చూడండి ఫార్మల్ అండ్ ఎలిగెంట్ ఎక్కడున్నాయి అంటే ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్లో ఫార్మల్ ఎలిగెంట్ ఉన్నాయి. చూడండి, ఈ రెండింటిని మనం కంబైన్ చేసినప్పుడు మనకి ఎక్స్పెన్సివ్ 100 ఒకటి 50 ఒకటి. సో మనకి ఈ రెండు కూడా కంబైన్ చేయగలం. మనకి ఏమొస్తుంది 150. సో ఆల్ ఫార్మల్ ఆర్ ఎలిగెంట్ మనం కంబైన్ చేయగలుగుతున్నాం అండ్ అలాగే మన యొక్క వాల్యూస్ కూడా సరిపోతున్నాయి. సో ఇది కరెక్ట్. సమ్ క్యాజువల్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, మనకి సమ్ క్యాజువల్ సమ్ అంటే 50 కదా, క్యాజువల్స్ మీద మనకి 50 ఉంది అండ్ అలాగే ఎక్స్పెన్సివ్ అంటున్నాం. సో ఇది మనం ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఫార్మల్కి 100 ఉంది, ఇక్కడ ఈ ఫార్మల్కి 50 ఉంది. సో మనం ఈ రెండింటిని కూడా యాడ్ చేయగలం. ఇక్కడ మనకి ఏం మిగులుతున్నాయి 50 యొక్క ఎలిమెంట్ మిగులుతుంది, ఇక్కడ 50 యొక్క ఎలిమెంట్ మిగులుతుంది. సో సమ్ సరిపోతుంది. సో మనకి ఇది కూడా రైటే. ఓకే, తర్వాత చూసినట్టయితే ఫిఫ్త్ చూడండి, ఆల్ డెస్క్స్ ఆర్ టేబుల్స్ అండ్ అలాగే సమ్ టేబుల్స్ ఆర్ డ్రాయర్స్, సమ్ డ్రావర్స్ ఆర్ బిగ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. కన్క్లూజన్స్ చూసినట్లయితే కన్క్లూజన్స్లో డ్రావర్స్కి 50 అంటే సమ్ ఉంది కాబట్టి 50. మనం డ్రావర్స్ని టేబుల్స్ని కలిపినప్పుడు చూడండి సేమ్ ఒకటే లైన్లో ఉన్నాయి, మనం కలపాల్సిన అవసరం లేదు, కాకపోతే రివర్స్ అయ్యాయి. సో ఈ కన్క్లూజన్ రైట్. తర్వాత చూసినట్టు నో డెస్క్ ఈజ్ డ్రాయర్, మనం అసలు ఈ కన్క్లూజన్ని చూడనే అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్లో నెగిటివ్ స్టేట్మెంట్ లేదు. సో ఖచ్చితంగా నెగిటివ్ కన్క్లూజన్ అయితే వచ్చే అవకాశం లేదు. సో ఇది రాంగ్, మనం ఇది అసలు అబ్జర్వ్ చేయాల్సిన అవసరమే లేదు. తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే స్టేట్మెంట్స్ వచ్చేసి మనం యాక్చువల్గా అయితే డయాగ్రామ్స్ వేసినప్పుడు ఖచ్చితంగా నో యొక్క స్టేట్మెంట్ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. ఈ యొక్క దాంట్లో మనం ఈ యొక్క రూల్స్ నేర్చుకున్న వాళ్ళైతే చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను చాలా క్లియర్గా. అండ్ అలాగే చూడండి తర్వాత ఈ స్టేట్మెంట్ నో కలర్స్ ఈజ్ పెయింట్, నో పెయింట్ ఈజ్ బ్రష్. మన ఈ స్టేట్మెంట్స్ చూడంగానే మనకు అర్థమైపోతుంది నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే మనకి కన్క్లూజన్స్ రావు, అసలు కన్క్లూజన్స్ అనేవి ఉండవు. సో మనము ఆ కన్క్లూజన్స్ని అయితే రాంగ్, ఖచ్చితంగా అసలు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ చూడంగానే మీరు నెదర్ నార్ పెట్టేసి వచ్చేయాల్సింది. అప్పుడు మీకు జస్ట్ ఆఫ్ 2 సెకండ్స్లో క్వశ్చన్ అయిపోతుందా లేదా అండి. ఈ యొక్క క్వశ్చన్ మీకు IBPS ఎగ్జామ్లో ఒకసారి అడిగాడు అండ్ అలాగే SBI ఎగ్జామ్లో కూడా ఇక్కడ ఎలిమెంట్స్ని మార్చి అయితే అడగడం జరిగింది. సో అందుకని ఈ యొక్క స్టేట్మెంట్స్ని అయితే మీకు దగ్గరికి తీసుకొచ్చాను. అండ్ తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఆల్ కైట్స్ ఆర్ బర్డ్స్, ఆల్ ఏరోప్లేన్స్ ఆర్ కైట్స్, నో బర్డ్స్ ఈజ్ ఎ ఫిష్ అని ఇవ్వడం జరిగింది. కన్క్లూజన్స్ నో ఫిష్ ఈజ్ ఎ కైట్, ఆల్ ఏరోప్లేన్స్ ఆర్ బర్డ్స్ అని. ఈ యొక్క క్వశ్చన్ అయితే మీరు చేయండి, మీరు చేసి నాకు కామెంట్స్ చేయండి ఆన్సరు ఏంటి అన్నది కామెంట్ చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఓకే అండి, ఇదండి సిలోయిజం టాపిక్ వితౌట్ వెన్ డయాగ్రామ్తో విత్ ఫుల్ కాన్సెప్ట్తో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి కనుక ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మన గూగుల్లో మనం సెర్చ్ చేసినట్లయితే మనకు సిలోయిజం టాపిక్ మీద క్వశ్చన్స్ చాలా దొరుకుతాయి. మీరు ఆ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇదే ఫార్ములాతో మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఈజీగా ఒక 20 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా దీంతో ప్రాక్టీస్ చేసినట్లయితే, ఈ కాన్సెప్ట్తో మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే 21st క్వశ్చన్ మీరు ఖచ్చితంగా అయితే జస్ట్ 2 సెకండ్స్లో అయితే ఆన్సర్ చేయగలరు. దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను, ఖచ్చితంగా అయితే చేయగలరు. మీరు ఒకసారి చేస్తేనే కదా చేయగలుగుతున్నారా లేదా అని తెలిసేది. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే మీరు నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకు అంటే దీని కంటిన్యూషన్ వీడియోస్ ఇంకా 2 ఉన్నాయండి. అవి 2 చూసినట్లయితేనే మీకు ప్రతి ఎగ్జామ్కి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఆ 2 వీడియోస్ ఏంటి అంటే ఈదర్ ఆర్ కేసు, నెదర్ ఆర్ కేసు నేను మీకు చెప్పలేదు.
దానికి సపరేట్గా ఒక రూల్ ఉంది. సో దానికోసమని నేను ఆ కేసుని అయితే చెప్పలేదు, సపరేట్ వీడియో చేద్దామని. అండ్ అలాగే పాసిబిలిటీ కేసెస్కి ఖచ్చితంగా కూడా రూల్స్ ఉన్నాయి. సో పాసిబిలిటీ కేసెస్ రూల్స్ కూడా మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఒక వీడియో అయితే కావాలి. వీడియో లెంతీ అయితే చూడలేరు, మీరు నేర్చుకోలేరు. సో ప్రతి దాన్ని కూడా మనం హాఫ్గా నేర్చుకుంటేనే ఫాస్ట్గా నేర్చుకోగలం. సో నేను ఈ టాపిక్ని కూడా 3 పార్ట్స్ కింద విభజించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే నేను అనుకున్నాను. సో అందుకని 3 పార్ట్స్ కింద విభజించాను. మీకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే వస్తుందండి క్లియర్గా. ఈ టాపిక్ని ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చాను అంటే రాబోయే 2-3 మంత్స్ లోపు మీకు చాలా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. IBPS ఎగ్జామ్స్ అని, SBA ఎగ్జామ్స్ అని చాలా ఉన్నాయి. సో ఎగ్జామ్స్ కోసమని తీసుకొచ్చాను. ఐ హోప్ మీకు అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి.